as I told you, I'm a huge fan of the film Kalki 289880. So దానివల్ల I managed to get tickets for the Bujji launch event. అక్కడ వెళ్ళి I got into the ముందుకెళ్ళి I got to see ప్రభాస్ గారు ఫేస్ టు ఫేస్. అది ఇట్ వాజ్ అ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. బుజ్జిది రివీల్ చేసి when the car came in and once he hit all the raiders and got out, it was crazy. కదా గూస్ పింపుల్స్ అసలు మామూలు కాదు. అవును బుజ్జికి నీకు కాంబినేషన్ ఉంటుందా మరి? లేదు అది ఆయన పెద్దయ్యాక అది బుజ్జి భైరవ షోలో చూపిస్తారు కదా. భైరవ యాక్చువల్లీ మీట్స్ బుజ్జి ఓన్లీ ఆఫ్టర్ హీ పెద్ద అయిన తర్వాత. ఆహా, చిన్నప్పుడే బుజ్జిని కలిసి ఉంటే బాగుండేది కదా, మాకు మరింత కంటెంట్ వచ్చేది. ఓకే, సో ఇప్పుడు ఏంటి అప్కమింగ్ ప్రాజెక్ట్స్? కల్కి తర్వాత ఇంకేం చేయబోతున్నావు? ఇప్పుడు ఇది గౌతమ్ తిన్ననూరి గారి మ్యాజిక్ లో ఐఎమ్ యాక్టింగ్ as one of the main leads and it's Anirudh musical actually. Okay. And I'm also acting in ఇది పవన్ కళ్యాణ్ గారి ఓజీలో. రారా అక్కడికే రా. దాంట్లో ఇట్స్ పైవటల్ రోల్ అన్నమాట. ఓకే, అంటే పైవటల్ అంటే ఇట్స్ కొంచెం నెగటివ్ రోల్ అని కాదు, అది స్టోరీకి ఇంపార్టెంట్ అన్నట్టు ఒక రోల్. సో అంటే లైక్ నీకు పవన్ కళ్యాణ్ గారి అంటే చేసావా? షూటింగ్ అయిందా? షూటింగ్ అయింది, ఇంకా షూటింగ్ పెండింగ్ ఉందా? ఏమైనా కాంబో ఉందా నీకు? అంటే లైక్ ఇప్పటి వరకు నువ్వు చేసిన షూటింగ్ లో ఆయనది నీది ఏదైనా కాంబినేషన్ ఉందా? పవన్ కళ్యాణ్ గారితో ఇప్పుడు కాంబినేషన్ లేదు, కానీ ఫ్యూచర్ లో ఉంటుంది. ఇట్స్ యాక్చువల్లీ లైక్ పవన్ కళ్యాణ్ గారికి ఇంట్రొడక్షన్ అన్నట్టు ఒక మెయిన్ క్యారెక్టర్ ఉంటుంది అది. ఓకే ఓకే ఓకే. సో దాంట్లో ఉంటుంది అనమాట. అండ్ దాంట్లో యాక్చువల్లీ ప్రకాష్ రాజ్ గారితో కాంబినేషన్. ప్రకాష్ రాజ్ గారితో కాంబినేషన్. ఓకే, నువ్వు ఎవరైనా ఇమిటేట్ చేయగలవా? ఇమిటేషన్ అంటే ఇది కల్కిలో ఒక డైలాగ్ మీరు విని ఉంటారు, దాన్ని చెప్తాను. ఓకే, కమ్ ఆన్. ఎన్ని యుగాలైనా ఎన్ని అవకాశాలు ఇచ్చినా మనిషి అనేవాడు మారలేడు. భయపడకు, మరో ప్రపంచం వస్తుంది. ఓకే, ఇది యాక్చువల్లీ కమల్ హాసన్ గారి డైలాగ్స్. దాంట్లో సర్జ్ ఇది రిలీజ్ ట్రైలర్ లో చూపించారు కదా, ఆ డైలాగ్స్. నువ్వు మూవీస్ కి నీ వాయిస్ నువ్వే ఇస్తావా? అవును. నీ వాయిస్ చాలా బాగుంది. ఐ మీన్ ఇట్ ఇస్ అ వెరీ బేస్ వాయిస్. సో డబ్బింగ్ చెప్తుంటావా? అవును, కానీ బేస్ వాయిస్ వల్లనే మళ్ళీ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి డబ్బింగ్ లో. ఓకే, అంటే ఫేస్ కి మళ్ళీ వాయిస్ కి అంత డిఫరెన్స్ ఉంది కదా అని చెప్పి అప్పుడప్పుడు చెప్తుంటారు. నువ్వు నీకు కాకుండా వేరే చైల్డ్ ఆర్టిస్ట్ కానీ లేకపోతే ఏ హీరోకైనా సరే వాయిస్ ఇచ్చింది ఉందా? లేదు లేదు, నీది నీ వరకే, వేరే వాళ్ళకి ఎవరికి ఇవ్వాల? ఓకే, డన్. అండ్ అంటే లైక్ నువ్వు ఇప్పటి వరకు చాలా మంది డైరెక్టర్స్తో వర్క్ చేసావు కాబట్టి నీకు బాగా ఫ్రెండ్లీగా ఉండే డైరెక్టర్ అంటే లైక్ నువ్వు నర్వస్ ఫీల్ అవుతున్నా సరే నో యూ కెన్ డూ, బాగా చెయ్యి, ఎంతమంది క్రౌడ్ ఉన్నా సరే అని సపోర్టివ్గా మాట్లాడే డైరెక్టర్ ఎవరు?